తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారంలోకి అడుగుపెట్టింది. 14 మందితో స్టార్ట్ అయిన ఈ షో 2 వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అవ్వగా, రెండో వారం అందరికీ షాక్ ఇస్తూ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. మూడో వారంలో అడుగు పెట్టడంతో సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్ ప్రక్రియ ఈసారి సరికొత్తగా ఇచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని, అక్కడ తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని తెలిపాడు. అక్కడ ఉన్న చెత్త పొట్టలో ఉన్న చెత్తను తీసుకొని ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి తల మీద ఆ చెత్తను వేసి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు వాదించుకుంటూ నామినేషన్స్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా మణికంఠ, యష్మిల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడమే కాకుండా మాటల్లో కూడా రెచ్చిపోయారు. మంచిగా ఉంటూ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నన్ను మోసం చేశావని యష్మి మణికంఠను నిలదీసింది. అలాగే మణికంఠ కూడా నీ బిహేవియర్ నాకు నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. ఇక మణికంఠ మీద కోపంతో ఉన్న యష్మి అతన్ని నామినేట్ చేయడమే కాకుండా నేను ఎన్ని వారాలు హౌస్లో ఉంటే అన్ని వారాలు నిన్ను నామినేట్ చేస్తాను బ్రో అంటూ శబ్దం చేసింది. దానికి సరే అంటూ తల ఊపాడు మణికంఠ. ఇక వీరి మధ్య వాగ్వాదం మరింత హాట్గా జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే కిరాక్ సీత కూడా తన నామినేషన్లో గట్టిగానే వాదించింది. మొత్తంగా సోమవారం నామినేషన్ ప్రక్రియ ఊహించని దానికంటే మరింత హీట్ పెంచేలా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 6 మందికి పైగా నామినేట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి వీరిలో ఎంతమంది హౌస్లో నుండి బయటికి రావడానికి నామినేట్ అయ్యారో తెలియాలంటే సోమవారం రాత్రి వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇక రెండో వారంలో ఊహించని కంటెస్టెంట్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆటలతోనే కాకుండా తన మాటలతో కూడా జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండే శేఖర్ భాష చాలా వారాలు హౌస్లో ఉంటాడని అందరూ భావించారు. కానీ ఈసారి ఓటింగ్ పరంగా చివరి 2 స్థానాల్లో శేఖర్ భాష అలాగే సీనియర్ హీరో ఆదిత్య ఓం నిలిచారు. వీరిద్దరిలో ప్రేక్షకులు ఓటింగ్ పరంగా ఎవరిని ఎలిమినేట్ చేస్తారో తెలియదు, కానీ నాగార్జున షాక్ ఇచ్చాడు. ఈ వారం ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా జస్ట్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ పరంగా మాత్రమే ఎలిమినేట్ ఉంటుందని తెలిపాడు. దాంతో చివరి స్థానాల్లో నిలిచిన ఆదిత్య ఓం అలాగే శేఖర్ భాషను గార్డెన్ ఏరియాలో నిలబెట్టి వాళ్ళ మధ్య పూలదండలు ఉంచి ఎవరినైతే హౌస్లో ఉంచాలని భావిస్తున్నారో వాళ్లకు మెడలో దండ వేసి కారణాలు చెప్పాలని, అలాగే ఎలిమినేట్ చేసే వారిని కూడా తగిన కారణాలు చెప్పాలని నాగార్జున తెలిపాడు. దీంతో మెజారిటీ ఇంటి సభ్యులు ఆదిత్య ఓం హౌస్లో ఉండాలని ఆయన మెడలో పూలదండ వేసి నిర్ణయం తీసుకున్నారు. శేఖర్ భాషకి కిరాక్ సీత మాత్రమే సపోర్ట్ ఇచ్చి ఆయన హౌస్లో ఉండాలని తెలిపింది. కానీ ఎక్కువ శాతం ఇంటి సభ్యులు శేఖర్ భాష ఎలిమినేట్ కావాలని కోరుకోవడంతో చివరికి రెండో వారంతోనే శేఖర్ భాష ఆట ముగిసిపోయింది. దీనిపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఇక మీద చూడాల్సి ఉంది. ఎందుకంటే శేఖర్ భాష మీద ఫ్యాన్స్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అతను అందరితో కలిసిపోతూ మంచిగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా హౌస్లో ఉన్న ఆటగాళ్ల నిర్ణయాన్ని తీసుకొని ఎలిమినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరి దీని ప్రభావం సీజన్ మీద ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మరి మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది కూడా చూడాలి.